ఇద్దరు మా ఎంఆర్పేట పోలీస్ స్టేషన్ లో ఎడ్జీస్ గా పనిచేస్తున్నారు. వీళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళని కంగ్రాచులేషన్ చేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎంఆర్పేట పోలీస్ స్టేషన్ తరఫున మా సిఐ గారు, మా ఎస్ఐ గారి తరఫున కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. శివ, గణేష్, శివ ఇద్దరు సొంత అన్నదమ్ములు. నిజంగా ఇద్దరు కూడా కష్టపడి హోంగార్డ్ జాబ్ సంపాదించారు 10 సంవత్సరాల క్రితం. అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కష్టపడి చదువుతూ వీళ్ళు అనకూడదని వీళ్ళకి డిపార్ట్మెంట్ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు చేశారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు సొంత అన్నదమ్ములు ఒకే ఇంట్లో అన్నదమ్ములై ఉండి కష్టపడి చదివి ఒకేసారి ఇద్దరు కూడా సివిల్ పోలీసు, అది కూడా సిటీ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవడం అనేది మా డిపార్ట్మెంట్ కి అందరికీ చాలా గర్వకారణం. ఈ విషయం మీద అనకూడదు మా స్టూడెంట్ గా ఎంఆర్పేట తరఫున కాకుండా ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి మేము అందరూ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇది నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఒకే ఇంట్లో ఒకే ఇద్దరు కానిస్టేబుల్ ఒకేసారి అన్నదమ్ములు పోలీసు అవడం అనేది నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇది ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియపరుచుకుంటూ మరొకసారి వీళ్ళిద్దరిని అభినందిస్తూ ఈ విషయాన్ని మీడియా ముఖంగా మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు కే గణేష్ అండి. నేను 2016 హోంగార్డ్ గా రిక్రూట్ అయ్యాను. నేను హోంగార్డ్ పోస్ట్ కూడా నాకు బీటెక్ మీద తీశారు పోస్టులో. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అప్పటి నుంచే ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఏం తీయలేదు. 2018లో తీశారు కానీ అప్పుడు హోంగార్డ్ పోస్టులు లేవు. తర్వాత ఇప్పుడు 2022లో పోస్టులు తీశారు. 2022లో పోస్టులు తీశారు, దాన్ని ప్రిపేర్ అయ్యాం. అది కూడా బాగా లేట్ అయ్యి ఇప్పుడు 2025లో రిజల్ట్ ఇచ్చారు. కానీ ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ విషయం ఏంటంటే తిన నా ఓన్ బ్రదర్, తన పేరు శివశంకర్, తిన కూడా హోంగార్డ్. మా ఇంట్లోనే మా అన్నయ్య నేను ఇద్దరు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారు మా అమ్మగారు చాలా ఆనందంగా ఫీల్ అవుతారని నేను భావిస్తున్నాను. 2022లో తీయడం జరిగింది. 3 years డ్రాగన్ అయినా ఈ నోటిఫికేషన్ మొత్తం మీద ఈరోజు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో మాకు డిపార్ట్మెంట్ తరఫున చాలా హెల్ప్ జరిగింది. నేను 12 years నుండి జాబ్ కోసం నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు 2012 3 marksలో మిస్ అయ్యాను. తర్వాత ఈ హోంగార్డ్ సర్వీస్లో నేను 2017లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఒకటి కూడా తీయలేదు. సో నేను ఈ నోటిఫికేషన్ ఎలాగైనా కొట్టాలని చాలా ప్రయత్నించి చివరికి ఈరోజు సక్సెస్ అయ్యాను. సో థ్యాంక్ యూ సార్. నా పేరు ఎం రాజేష్ అండి. నేను 2012లో హోంగార్డ్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలని. ఈ ఇయర్తో నా కళ నెరవేరింది. అలాగే ఇప్పుడు మేము చేస్తున్న స్టేషన్లోని ఈస్ట్ 1 సిఐ గారు మమ్మల్ని ఎంతో బాగా చదవమని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే మా స్టాఫ్ కూడా అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాను సార్. నాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. ఈ 13 సంవత్సరాలు కష్టపడినందుకు ఈరోజు కళ నెరవేరింది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే మా హోంగార్డ్ ఆఫీస్ నుంచి కూడా మాకు బాగా సహకారం అందింది. అందరూ మాకు బాగా హెల్ప్ చేశారు సార్. కష్టపడుతూ బాగా చదువుతూ అందరూ మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నాం సార్. గణేష్ మా బ్రదర్, ముగ్గురు బ్రదర్లకి కంగ్రాచులేషన్స్. మా జనసేన పార్టీ తరఫున నా పేరు నరేంద్ర కుమార్. చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఎప్పుడో 10-15 సంవత్సరాల కళ నెరవేరింది. కంగ్రాచులేషన్స్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.